అలాగే మైనారిటీల ఓట్లు కేవలం రాజకీయాలకి కాకుండా మీలో కూడా సామాజిక ఆర్థిక ఒక మార్పును తీసుకురావాలని ఆయన ఆనాడు ఉర్దూని రెండో అధికారిక భాషగా ప్రకటించి అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన మా అక్కడ హైదరాబాద్లో నాంపల్లిలో 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మించడం జరిగింది. కడపలో 25 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ ఒక ముస్లిం సోదరులకు 50% సబ్సిడీతో కూడిన రుణాలు సుమారుగా 45,244 మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది. అలాగే ముస్లిం కుటుంబాల విద్యార్థుల విద్య వ్యాప్తి కోసం మరి ఆనాడు ఉర్దూ ఇంగ్లీషు మీడియం గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా స్థాపించింది మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాగే ఈ యొక్క ముస్లిం పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థికంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే నూర్ భాషా ఫెడరేషన్ స్థాపించి దానికి 50 కోట్ల రూపాయల్ని కేటాయించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈ ముస్లిం పేద మహిళలకు వాళ్ళ వివాహానికి మరి ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళకి ఈ దుల్హన్ కానుక 50,000 రూపాయలు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దుల్హన్ కానుక సుమారుగా 38,500 మందికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క రంజాన్ తోఫా 11 లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ కి ఈ యొక్క రంజాన్ తోఫాను ఇవ్వడం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దుల్హన్ని 50,000 అనుకుంటా 1,00,000 రూపాయలు పెంచుతామని, అలాగే బడ్జెట్ లో 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయలు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేటాయిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క పేద ఏదైతే విదేశాలకు విద్య వెళ్లే పేద ముస్లిం విద్యార్థులందరూ కూడా 20 లక్షల రూపాయలు, అలాగే రేపు రానున్న మన రాజధాని అమరావతి అక్కడ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ కోసం 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే రిజర్వేషన్ ఉందో 4% ఏది విద్యలో ఉద్యోగాల్లో వాటికి చట్టబద్ధమైన గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని శ్రమిస్తామని కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముస్లింలకు రేపు ఎన్నికల్లో ఒక 3 ఎమ్మెల్సీలు, అలాగే ఒక రాజ్యసభ, అలాగే ఈ స్థానిక ఎన్నికల్లో ఏదైతే కార్పొరేషన్ మేయర్లు ఉన్నారో, మున్సిపల్ చైర్పర్సన్లు ఉన్నారో అవి కూడా మేము మీకు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇన్ని నిరంతరం ప్రజల కోసం శ్రమించి తప్పించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి నాడు మళ్ళీ ఎన్నికల సమరం రాబోతుంది. ఒకటే పెట్టుకో జగన్, ఈ ప్రజల యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుండెను కొడుతుందో, ఎంత నీ నమనాడుని కృంగతీస్తుందో గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను మీ అందరి తరఫున. నీ